Subscribe to our channel and press the bell icon for the latest updates. రామ్ చరణ్తో రంగస్థలం తర్వాత సినిమా తీస్తున్న దర్శకుడిగా బోయపాటి శ్రీనుపై కనిపించిన ఒత్తిడి చాలానే ఉంది. సుకుమార్కు రంగస్థలం మొదలుపెట్టే టైంలో ఇది లేదు. కారణం అప్పటికి చరణ్ ధృవారూపంలో ఒక డీసెంట్ హిట్తో పాటు వెనకాల ఓ 2 డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. సో సుకుమార్ కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ రిస్క్ చేసి చెర్రీని కొత్తగా చూపించి ఎవరూ ఊహించిన స్థాయిలో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న బోయపాటి శ్రీను సినిమా దానికంటే మెరుగ్గా ఆడాలని, ఫ్యాన్స్ రంగస్థలం కంటే బాగుండాలని సగటు ప్రేక్షకులు ఆశించడం సహజం. అదే జరుగుతుంది కూడా. మొన్న ఏదో ఇంటర్వెల్ ఫైట్ 500 మందితో తీశారు అన్న వార్తకే మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. బోయపాటి డైరెక్షన్లో రామ్ చరణ్ మాస్ అవతారం ఏ రేంజ్లో ఉంటుందా అని అప్పుడే ఊహాగానాలు చేసుకోవడం మొదలుపెట్టారు. బోయపాటి మొదటి సినిమా భద్ర మొదలుకుని గత ఏడాది వచ్చిన జేజానికి నాయక దాకా అన్ని మాస్ ఫార్ములా సినిమాలే. తన స్కూల్ నుంచి బయటకు వచ్చి శ్రీను ఏ సినిమా తీయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా జరుగుతున్న తీరు చూస్తుంటే ఇది కూడా ఫక్తు మసాలా అంశాలతో కూడిన సినిమాలాగానే అనిపించడం కామన్. కానీ బోయపాటి మాత్రం తనదైన స్టైల్లో బాబు ఈసారి మనం రికార్డ్ బ్రేక్ చేయబోతున్నామని చెప్పినట్టు టాక్. అది ఏ దర్శకుడికైనా ఉండే నమ్మకం కనుక దాన్ని ప్రత్యేకంగా చూడలేం. ఈ సినిమాకున్న అతిపెద్ద అనుకూలత విడుదల తేదీ. సంక్రాంతి సీజన్కి వస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు కాబట్టి వెనక్కు తగ్గే ఛాన్స్ లేదు. గతంలో రామ్ చరణ్, నాయక్, ఎవడు ఈ సీజన్లోనే వచ్చి మంచి విజయాలు దక్కించుకున్నాయి. కంటెంట్ రొటీన్గానే ఉన్న సంక్రాంతి సీజన్ కాబట్టి భారీగా వర్కౌట్ చేసుకున్నాయి. ఇప్పుడు బోయపాటి సినిమాను కూడా అదే స్ట్రాటజీతో విడుదల చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడానికి వేరే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 80ల నాటి గ్రామీణ వాతావరణం, రామ్ చరణ్ని మొదటిసారిగా చెవిటివాడిగా చూపించడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ అలాంటివి బోయపాటి సినిమాలో లేవు. సో హీరోయిజంని ఎలా ఎలివేట్ చేసి చరణ్ని చూపిస్తాడా అనే దాన్ని బట్టే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చిరంజీవి బర్త్డేకి టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. ఒకవేళ సైరా నరసింహారెడ్డి లుక్ కూడా అదే రోజు ప్లాన్ చేస్తే మరో తేదీకి వీటిని వాయిదా వేస్తారు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.